రియాజ్ కూడా అయితే తీసుకెళ్ళాను నేను. సల్మాన్ కోరిక నెరవేరింది. మెమరీ కార్డ్ అయితే ఎర్ర అయిపోయింది. చేసిన దరిద్రం పెంట పెంట అయిపోతుంది. నేను చేసే సౌండ్ తో ఓ అని వెళ్ళాల్సి వస్తుంది. మీ సైలెన్సర్ దడుగుతున్నాము వదిలేస్తా అన్నారు. రియాజ్ నన్ను పిసికేస్తున్నాడు గాయ్స్. కష్టం కాదు, యుద్ధం చేయాల్సి వస్తుంది వెనకాల. కళ్ళ నుంచి నీళ్ళు అయితే వచ్చాయి. ఆనంద బాష్పాల. నీకేం తగల కదా జోజిలా పాస్. నీకు తిరుగులే అసలు. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్. అందరిలో బాగున్నారా? అందరితో బాగున్నారు అనుకుంటున్నా. రైడ్ చేసినప్పుడు ప్రతి ఒక్కసారి ఏంటంటే సౌండ్ తో ఓ అని వెళ్ళాల్సి వస్తుంది. వీడియో అయితే చూస్తున్నారు కదా, అసలు నాకు తెలిసి మీరు వీడియో అయితే సౌండ్ తగ్గించుకొని చూస్తున్నారు అనుకుంటున్నా. ఏరియా ఓకేనా? పిల్లినర్ సీట్ లో కూర్చోవాలంటే చాలా అంటే చాలా కష్టం గాయ్స్. డ్రైవింగ్ అయినా చేసేయచ్చు కానీ వెనక్కి కూర్చోవాలంటే చాలా కష్టం. హైలైట్ చేయాల్సింది. కష్టం కాదు, యుద్ధం చేయాల్సి వస్తుంది వెనకాల. మాత్రం లేట్ చేయకుండా మనం ఇంకా గోప్రో వీక్ అయితే వెళ్ళిపోతాం గాయ్స్. సో గాయ్స్, ఇప్పుడైతే మనం గోప్రో వీక్ అయితే వచ్చేసాం. ఆల్రెడీ మనం షూట్ చేసిన ఫుటేజ్ అంతా మొత్తం అయితే డిలీట్ అయిపోయింది గాయ్స్. మెమరీ కార్డ్ అయితే ఎర్ర అయిపోయింది. చేసిన దరిద్రం పెంట పెంట అయిపోతుంది. ఏం చేసినా కూడా చాలా కష్టపడి జమ్మూ నుంచి అయితే షూట్ చేసి అసలు మొత్తం ఒక్కసారిగా మెమరీ కార్డ్ ఎర్రర్ పడిపోయింది. మళ్ళా ఇప్పుడు కొత్త మెమరీ కార్డ్ వేసి ఇక్కడ నుంచి అయితే ఇస్తున్నాం వీడియో అనేది. నా టైం అసలు బాగా. ఇంకోటి ఏంటంటే రియాజ్ కూడా అయితే వచ్చేసాడు గాయస్ నా కోసమే. మళ్ళీ ఫుల్ జోష్ అయితే వీడియోస్ అయితే షూట్ చేద్దాం అనుకున్నాం. వచ్చి చూసుకుంటే మొత్తం అయితే డిలీట్ అయిపోయింది గాయస్. ఎర్ర అయితే పడిపోయింది. 5 days బ్లాగ్స్ మొత్తం డిలీట్ అయిపోయాయి గాయస్. ఓకే, ఇక్కడ నుంచి అయినా కంటిన్యూగా అయితే బ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను గాయస్. రియాజ్ వెళ్ళిపోయాడు కదా, మీ అందరూ తెలుసు. సో మళ్ళీ నేను కాల్ చేసి అయితే పిలిపించాను రియాజ్ని. నా కోసం అయితే ఫ్లైట్ లో అయితే మళ్ళీ అయితే వచ్చేసాడు. తెలిసి నా అంత దరిద్రం ఏ మనిషికి అయితే ఉండదు అనుకుంటున్నా. చెప్పుకోలేకపోతున్నా, మీకు చూపించలేదు అసలు ఏం జరుగుతుందో గాయస్. నేను జమ్మూలో ఒక రోజు అంతా స్టే చేసి జాను స్టాండ్స్ తో కూడా అయితే మీట్ అయ్యాను గాయస్. అది కూడా అయితే డిలీట్ అయిపోయింది. ఎంతో మేలు నేను ఫోన్ లో తీసుకున్న వీడియోస్ వరకు అయితే మిగిలాయి. సో గైస్, జాను వాళ్ళ మమ్మీ అయితే ఇప్పుడైతే కాల్ చేశారు, జాను బ్రో అయితే వచ్చేసారని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం జాను బ్రో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నేను నీళ్ళు అడిగితే థమ్స్ అప్ తీసుకొచ్చేసారు. भाई को सपोर्ट करे जल्दी से यार 500K करवा दो, मतलब 5 लाख सब्सक्राइबर करा दो. నిజం చెప్తున్నా, సూపర్ అన్నమాట. వాళ్ళ మమ్మీ గానీ జాను గానీ సూపర్. అసలు 200+ లో వీలైతే చేస్తాను అనమాట మనోడు ZX టెన్నర్ లో. జాను బ్రో అయితే నాకైతే ఇన్స్పిరేషన్. నేను రియాజ్ కూడా అయితే తీసుకెళ్ళాను నేను. ఇన్స్పిరేషన్ కాబట్టి నాకైతే ఫుల్ సంతోషం అయితే వచ్చేస్తుంది గాయస్. రెక్కలు వేసుకుని ఎగిరాలైతే అనిపిస్తా ఉంది నాకు. ఎట్లా అనిపించింది రాజనిక? మమ్మీకి హ్యాట్సాప్. నిజంగా వాళ్ళ మమ్మీ నంబర్ ఇచ్చి మా కొడుకు రాగానే మీకు ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేసి మరి మాకు పిలిపించి ఈరోజు సల్మాన్ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరింది. సో గాయ్స్ చూసారు కదా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైడ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డేనే యూట్యూబ్ ఛానల్ అయితే హ్యాక్ అయిపోయింది. ఆ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ రిటర్న్ తెప్పించడానికి నానా తంటాలు పడ్డాయి. ఎవ్వరు తెలియదు అసలు. యూట్యూబ్లో అప్డేట్ లేదు, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ లేదు. ఇప్పుడైతే మనం ధూమ్లో వెళ్ళినట్టయితే వెళ్దామా? ధూంప చాలే ధూమ్. కన్ఫర్మ్ గా మీరైతే ఇది లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సిందే గాయ్స్.
టన్నల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంది అసలు. అబ్బా అబ్బా, లోపల ఏసీలు పెట్టినట్టున్నారు, చల్లగా ఉందా. లోపల ఏసీలు పెట్టినట్టున్నారు, చల్లగా ఉందా. కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఇది జస్ట్ వెళ్ళే వాళ్ళకి మాత్రమే అన్నమాట టన్నల్. మనం వచ్చేసి ఓరకట్ట కూడా అయితే ఇచ్చి వెళ్ళొచ్చు. ఈడని 4 ఇండికేటర్ వేసుకొని వెళ్ళిపోదాం మనం. అయ్యో ఏంద్రదే. రియాజ్ రియాక్షన్స్ ఉంది, గట్టిగా పట్టేసాను నాకు చేతులు. రియాజ్ నన్ను పిసికేస్తున్నాడు గాయ్స్. సూపర్ బైక్ ఉంటే మటుకు 200 స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ అంటున్నాడు చూడండి. అదండి కనిపిస్తుంది ఇంకా. చెయ్య రియాజ్ చెయ్య. చిన్నగా చిన్నగా అంటా అన్నాడు. నెక్స్ట్ డే హ్యాపీ బస్ హ్యాపీ ఓకే బాయ్. రే ఏంద్రిలా. ओ भाई, अरे भाई गिरेगा भाई. रे पड़ता रास्ता में. उरे 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 उरे. सर रूम मिलेगा इधर? लोकल वाले को पूछो. हाँ अर्धं काला. Can feel your smile, come on my lips and happy. इन अड़गो भाई, रूम मिलेगा इधर? आगे पुल से पार करो बस. ओके. आंध्र प्रदेश ఏపీ. हाँ आप कहाँ से हो सर? आप कहाँ से हो? बिहार. अच्छा ఏమంటా స్నానం చేసుకోవచ్చు. అది ఇది అన్నారు, మీ సైలెన్సర్ దడుకునేమో వదిలేస్తాం అన్నారు. అది ఇది అన్నారు, మీ సైలెన్సర్ దడుకునేమో వదిలేస్తాం అన్నారు. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు ఎందుకు అడిగారు? నేను ఊరికనే చెప్పిన. అయ్యా మీరు వెళ్ళి అడిగారు. వెళ్ళా అతనికి వెళ్ళి వదిలేయండి బాబు, 4 బైకులు ఒకేసారి వచ్చాయి. ఒకేసారి అయ్యో అన్నాను. నేను వీళ్ళకి ఊరికనే మా బండ్లు ఆపేసారు, సీజ్ చేసా అని చెప్పి. నా బండి బండి నువ్వు కూడా యాక్టింగ్ చేసా. అదే నమ్మే సీలు. ఎగ్జాస్ట్ తీసేయాలంట, కొత్తది తేవాలంట, మారిస్తేనే బండి ఇస్తాడంట. అరే 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 అరే. అయితే ఇక్కడైతే ఆపాను మిలిటరీ సార్ వాళ్ళ దగ్గర ఊరికనే వ్యూ అయితే చూద్దాం అని చెప్పేసి. వీళ్ళు వచ్చేసి నా వెనకైతే ఉన్నారు, దగ్గర 15 కిలోమీటర్స్ బ్యాక్. నేను వచ్చేసి చిన్న ప్రాంక్ అది చేసా. బ్రో నా బండి ఆపేశారు ఇవ్వట్లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పా. ఇద్దరు వెళ్ళిపోయారు. ఒక ఆ బ్రో వచ్చేసి మురళీ బ్రో అయితే వెళ్ళి పోలీస్ వాళ్ళు అడిగాడంట. రియాజ్ ఏం చేస్తే తెలుసా, ఇంకా యాక్టింగ్ చేసాడు. శివ బ్రోకి అయితే ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ తీసేమని చెప్తున్నారు అని చెప్పేశాడు. శివ బ్రోకి అయితే హోటల్ ప్యాక్ అయిపోయి సోనా మార్క్ మీద జాకే నాయగా. నువ్వు ఏడైనా బతికేస్తావు నువ్వు. పా లాగు. బా మనం ఇటు వెళ్తున్నాం కాబట్టి సేఫ్ అయిపోతున్నాం. కొత్త కొంచెం కష్టంగా అయితే ఉంది. అటు సైడ్ అయితే చూడండి ట్రాఫిక్ ఫుల్గా అయితే ఉంది. ఆ ట్రాఫిక్లో ఆగడం కన్నా చిన్నగా ఇందులో అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం బెస్ట్. చాలా అంటే చాలా బెస్ట్ గాయ్స్. సారీ సార్. R1M ब्लॉगर हो क्या? ब्लॉगर हूँ सर. ओके सर, थैंक यू गाइस. మనం అయితే సోనామార్క్ అయితే వచ్చేసాం గాయ్స్. వెల్కమ్ టు ద సోనామార్క్. సో ఇక్కడ నుంచి అయితే 4 కిలోమీటర్స్ అయితే ఉంది సోనామార్క్. అక్కడైతే వెళ్ళి మనం సార్ ఫీల్ అవ్వాలంట. రియాజ్ ఇక్కడ స్నానం చేసా. బా అవన్నీ జూజుబి నాకు. ఓ గాయ్స్ రోడ్ అయితే చూస్తున్నారా? ఎవరు ఇదో ఇట్లే రావాలా. ఫస్ట్ గేర్ వేసుకున్నారా, గేర్లో వదిలేసాము బండి. అట్లనే వెళ్ళాలి. పిచ్చ గిర్తా వెనక పడతావురా. ఓకే గాయ్స్
నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది గాయ్స్. నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి. చూసి చెప్తా. అబ్బా ఐస్ వాటరే. ఆహా అబ్బా గాయ్స్, ఐస్ వాటర్ ఉన్నట్టే ఉంది. ఇక్కడ స్నానం చేయమని చెప్పి చూద్దాం. ఎవరా స్నానం చేసేదిరా? చూద్దాం రమ్మను రియాజ్కి. శివ బ్రో रंगीलो मारो ढोलना ढोलना कितना कोई नहीं इसका पानी हो ठीक हो देख अंदर Dolby वाले बोला वो माझ्या डीजे ला Dolby वाले లోనే మునిగిపోయాలన్నా. తీలాయా मैं बता नहीं తీరా తీరా అని ప్లేస్ తీరా తీరా అని ప్లేస్ Nargis Atul. Na, é o Atul, né? हाँ. The next day. సో గైస్ నైట్ అయితే మనం ఇక్కడ క్యాంపింగ్ అయితే వేసేసాం ఇలాగే. సో మొత్తం అయితే ఎత్తేసాం అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరబోతున్నాం డైరెక్ట్గా లే గైస్. అయితే ఛాలెంజ్ అయితే చేశారనమాట మన వాళ్ళు. నేనైతే డెడ్ ఈజీగా ఎక్కిచ్చేస్తా అని చెప్పేసి మన వాళ్ళకి అయితే చెప్పాను. ఇప్పుడు నేను ఎక్కిస్తే మటుకు షాక్ అయిపోవాలి అంతే. చిన్నగా వెళ్తున్నా, ఫాస్ట్ కూడా లేదు. రియాజ్ అయితే ఇక్కడ ఉన్నారు గాయ్స్. హలో ఎక్స్క్యూజ్ మీ సైడ్ ప్లీజ్. హలో ఎక్స్క్యూజ్ మీ సైడ్ ప్లీజ్. డెడ్ ఈజీ. మన బైక్ R15 ఏమనుకున్నారా, మామూలుగా ఉంటుంది మనతో. R15 బోల్తే గాయ్స్. ఎత్తు 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 ఎత్తాల. నీకేం తగల కదా గాయస్. కార్లు మొత్తం చూడండి ఎట్లా ఆపేశారు. 2 వీలర్స్ అయితే ఆపడానికి లేదు, ఎందుకంటే 2 వీలర్స్ అయితే ఒక గ్యాప్లో అయితే వెళ్ళిపోవచ్చు. మొత్తం ఆపేశారు. వెళ్ళిపోదాం మనం. స్ట్రైట్ जाना है सर. जोजिला पास जाना है. ओके थैंक यू सर, थैंक यू सो मच. ఓకే ఇప్పుడు చూడు ఎట్ట వెళ్తాను నేను. నై జాతీ క్యా గాడి ఇద్దరు గాడి నై జాతీ. నువ్వు చూస్తా ఉన్నా శిష్య ఎట్ట వెళ్తాను నేను. బండి పోతంట. ఏం మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా కొంచెమైనా అర్థమవుతుంది ఉడికా. రే శిష్య ఇవన్నీ అడ్వెంచర్లు చేసి అయిపోయి మూడోసారి బాగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాం గాయస్. ఈ కార్ వాళ్ళందరూ మమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారు గాయస్. జెలస్ ఫీల్ అయిపోయింది వాళ్ళందరికీ. ఈజీగా వెళ్ళిపోతున్నాం కదా మనం. వీళ్ళైతే చూడండి ఇదంతా ఆగిపోయినాయి. ఓ అమ్మ దగ్గర 5 किलोमीटर्स వరకు ఆగిపోయింది. जोजिला पास जाना है. जोजिला पास आगे टंक जा रहे हैं. हाँ बड़े उनके बीच में मत घुसा देना. हाँ ओके सर. ठीक है ओके सर. अगर बीच में घुसा दिया तो मैं तुरंत फोन करूँगा आगे. नहीं सर. థ్యాంక్ యూ సార్. సార్ ఏం చెప్తున్నాడంటే గ్యాప్లు ఉన్నాయని చెప్పేసి దోపుకొని తెల్లవాగని చెప్తున్నాడు. రైసో లదాఖ్లో రోడ్లు ఇట్లుంటాయి చూడండి. జంపకు అంతే ఇట్లే ఉంటాయి. ఎక్కడతానే వెళ్ళాలా. లద్దాఖ్లే వచ్చేదాకా ఎక్కడతానే వెళ్ళాలా. అడ్వెంచర్ చేసేద్దామా. ఓకే మన వెహికల్ భయపడాల్సిన అవసరం లే, వచ్చేస్తుంది. ఎంత పెద్ద అబ్బా గాయస్. లారీ వాళ్ళతో అయితే జాగ్రత్తగా గైస్. ఇక్కడ లోకల్ వాళ్ళతో చూడండి అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా. యాక్సిడెంట్ అయితే అయిపోయింది అక్కడ లారీ. బా ఫ్లేమ్ పది వస్తాయి గైస్ దీనికి. బండి హీట్ అయిపోయి ఇంజిన్ వర్క్ చేస్తున్నాడు రోడ్డు పైన లేకపోతే బయట. బయటలియా
बच्चे भला आफत है रे। ఇదైతే పాస్ లోనే ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో రియాజ్ అయితే ఇక్కడికైతే వచ్చేసాడు. సో रियाज कलर అయితే సంతోషం అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. आपका भी निकाल लूं, आ जाओ, आपसे भी निकाल लूंगा, आ जाओ. क्या नाम है आपका? ఫిర్దౌస్ భాయ్. మనోడు ఏడ్చేసాడు నిజం చెప్పాలంటే. ఎట్లుంది రియాజ్? నిజంగా అందరూ దయచేసి అందరూ చూడాలా. ఎందుకంటే జీవితంలో ఇట్లాంటి చూస్తేనే మనకి లైఫ్లో చాలా పోర్టివ్గా ఉంటుంది. అది మనోడైతే ఏడ్చేసాడు. అంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే వచ్చాయి. ఆనంద బాష్పాలు అంటారు గాయ్స్ దాన్ని. అంటే కేరళ వెళ్ళాను, గోవా వెళ్ళాను, అబుదాబి వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, అవన్నీ ఎవరైనా వెళ్ళగలుగుతారు. ఇక్కడ రాగలుగుతారా? రాలేరు. సమస్య లేదు కదా. చలి తట్టుకోలేదు. షూ కూడా రియాజా హ్యాపీ. గైస్ పెదాలు కూడా అయితే పగిలిపోతా ఉన్నాయి. నా బైక్ అయితే చూస్తున్నారు కదా, అసలు ఎవరు గైస్ తీసుకొచ్చేది ఫుల్ మోడిఫై విత్ ఎగ్జాస్ట్ తీసుకొని అయితే వచ్చేసాను గైస్. ఒక లెవెల్ అయితే ఎక్కేసాను. ఇంకా మమ్మల్ని ఎవరు ఆపేదే ఇంకా దూసుకొని అయితే వెళ్ళిపోతాం గైస్. कैसा लगा मेरा बाइक आपको? बाइक जानदार. రియాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చాయి. సో దానికోసం మనం అయితే ఈ బండి అయితే తీసుకొచ్చేసాం. అయితే చూస్తున్నారు కదా, ఇదంతా ఐస్ అన్నమాట. ఇంత ముందంతా స్నో పడిందంతా ప్రెస్ అయ్యి అదైతే ఐస్ లాగా అయితే మారిపోయింది. ఇది కరగడానికి నెలలు అయితే పడుతుంది. తాకితే మట్టుకు మొత్తం మట్టే. సో పైన అంతా చూడండి ఫ్రెష్ ఐస్ అనమాట. నైట్ మొత్తం స్నో అయితే పడింది అక్కడ. చూస్తున్నారా? ఇట్లా ఉందంటే మొత్తం స్నో పడినట్టు నైట్. గైస్ శివబ్రో టైర్ అయితే చూసారా, పంచర్ అయిపోయింది. సరేలే అని చెప్పి ముందైతే అయిపోతామంటే క్రాస్ 31 కిలోమీటర్స్ అయితే ఉంది. ఏంద్రా ఇదే? అదే కదా నీ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. ఏమైతే బాగుంది. ఇక్కడైతే మనకి టైర్ పంచర్ అయితే దొరికిందనమాట. అన్న అయితే టైర్ పంచర్ అయితే వేసారు. ఓకే బాయ్. సో గైస్ ఇక్కడైతే మనం పెట్రోల్ అయితే పట్టించేసుకున్నాం. సో నా ట్యాంక్ వచ్చేసి ఫుల్ అయిపోయింది. AP39 GX 6732 दो लोग एक ही बाइक पे. स्टे ले लद्दाख दे डाल ले. क्या हो? अरे है 20 रुपये देखो. ऐसा ही कर लो. అయితే నమ్కిలా పాస్ లో అయితే ఉన్నాం గైస్. ఆల్టిట్యూడ్ వచ్చేసి 12,198 ఫీట్స్ అయితే ఉంది గైస్. ఇది ఈ హైట్ లో కూడా అయితే మనం ఇంత జోష్ గా అయితే ఉన్నాం అంటే మామూలు సంగతి అయితే కాదు అసలు. ఇష్టం అసలు రియాజ్ కి అయితే ఎక్కడ వచ్చినా కూడా ఫ్యాన్స్. ఆల్ రైట్ కదా నువ్వు? బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఏం కాదు నేను ఉన్నా. గైస్ మనోడికైతే చెల్లి అయితే ఎక్కువ వేస్తుందంట. సో దానికోసం ఏంటంటే స్వెటర్, ప్యాంట్ అట్లాగే గ్లౌజులు కూడా అయితే వేసుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరబోతున్నాం గైస్ మనం. ఇంకా ఫోన్ ఉठाता नहीं है. ఫటులా టాప్ రియాజ్, ఫటులా టాప్ ఇది. ఇంత దూరం వచ్చావంటే హైలైట్ అసలు నువ్వు. ఫటులా టాప్ ఇది. ఇంత దూరం వచ్చావంటే హైలైట్ అసలు నువ్వు. నీకు తిరుగులే అసలు. ఎట్లుంది? బాగుంది కదా నీకా? ఓకే వెళ్ళిపోదాం. సో గైస్ ఫోటోలో టాప్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. రియాజ్కి అయితే కొంచెం అటు ఇటుగా అయితే ఉంది. ఇప్పుడు దిగేస్తాం ఇంకా సేఫ్, ఫుల్ సేఫ్. కలిసి వచ్చినప్పుడు కలిసి వెళ్ళాలని చెప్పే లేదు వీళ్ళకి. వెళ్ళిపోతున్నారు వాళ్ళు. A few moments later. సో గైస్ ఫైనల్లీ మనం అయితే ఎవలోకి అయితే వచ్చేసాం గైస్. హాయ్ బ్రో రిషి బ్రో. హౌ ఆర్ యు? బ్రో వంశీ బ్రో ఎక్కడ? పడుకున్నారు బ్రో వంశీ బ్రో. ఓకే వంశీ బ్రోతో మార్నింగ్ సర్ప్రైజ్ చేద్దాం. గురు ఏడి? గురువు షాపింగ్కి వెళ్ళాడు. ఫోన్ చేస్తా ఉంటే ఆడుకుంటా అన్నాడు. సో గైస్ వంశీ అన్న అయితే పనుకుంటా అంట. మార్నింగ్ అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చేద్దాం. సో గురు అయితే ఉన్నాడు కదా, సో మనోడికి వచ్చేసి లొకేషన్ పెట్టమంటే ఆడుకున్నాడు గైస్. సో తనకు వచ్చేసి నేను రివెంజ్ అయితే తీసుకుంటాను. ఇక్కడికి వచ్చాను చెప్పి తనకైతే తెలియదు గైస్. చెల్లి అయితే ఉంది, చెల్లి చంపేస్తుందంటే. సో రియాజ్ కి అయితే రిషి బ్రో అయితే హీటర్ అయితే ఇచ్చాడు. పైన అయితే పనుకున్నాను అనమాట. అదాలు పగిలిపోయాయి గైస్. ఫేస్ మొత్తం అయితే అసలు ఎట్టుందో మీరే చూడండి. మొత్తం ఫేస్ మారిపోయింది అసలు. సో లోకల్లో వీడియోస్ అయితే అద్దరు కొట్టేద్దాం గైస్. సో చూస్తూనే ఉండండి. గురు పైన కూడా అయితే రివెంజ్ అయితే తీసుకుంటాను నేను.
అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుసుకుందాం.